జై భీమ్. మొన్నటి రోజున పెరియార్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించి అనంతరం బీసీ హక్కులపైన బీసీ అసెంబ్లీ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి డిఎస్పీ గారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపైన ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు ఎఫ్ఐఆర్ నంబరు 262/2024. నేను అడుగుతా ఉన్నా డిఎస్పీ గారిని, మీరే పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. ఎందుకంటే ఏదైతే మా హక్కులు ఉన్నాయో దాన్ని మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీపైన ఉంది. మీరే పర్మిషన్ ఇచ్చినారు. కరెక్ట్ గా ర్యాలీ స్టార్ట్ అయ్యే అర్ధగంట ముందు మీరే పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అది కాకుండా మళ్ళా కేసులు కూడా నమోదు చేసినారు మా పైన. అంటే ఒక పెరియార్ రామస్వామి అనే ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు ఈ దేశానికి, ఈ ప్రాంతాలకు హక్కుల నాయకుడుగా పిలువబడే నాయకుడి జయంతి రోజున ర్యాలీ చేసుకునే హక్కు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు లేదా? బీసీల హక్కుల గురించి మాట్లాడే హక్కు మాకు లేదా? ఎందుకు మా హక్కులను మీరు కాలు రాస్తా ఉన్నారు? ఇది డిఎస్పీ కొండయ్య నాయుడు గారు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తే ఎక్కడ కూడా నమ్మశక్యంగా లేదు. ఇది చాలా రోజులుగా ఏదైతే గత ప్రభుత్వం ఒక చేత్తో కొడితే ఈ ప్రభుత్వం రెండు చేతులతో కొట్టనట్టు వాళ్ళు కొన్ని రకాలుగా దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి విపరీతమైన దాడులు పెరిగినాయి దళితులపైన అనడానికి ఈ నిదర్శనమే మేము మొన్న చేసినటువంటి ఈ కార్యక్రమానికి. ఏదైతే పెరియార్ రామస్వామి నాయకర్, అదేవిధంగా బీసీ హక్కులు ఏదైతే చేస్తున్నటువంటి ఈరోజు దళితులపై దాడులు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల్లో జరిగినటువంటి దళితులపైన దాడులు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దళితులు అండగా ఉంటామని చెప్పి మోసగించినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపైన విపరీతమైన దాడులు పెరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో గత 30 రోజుల్లోనే 6-7 చోట్ల దళితులపైన దాడులు జరిగాయి. కానీ ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు గాని, కొండయ్య నాయుడు గారు గాని దానిపైన చిత్తశుద్ధితో పనిచేయలేదు. కాబట్టి దళితులపైన దాడులు విపరీతంగా పెరుగుతూ పోతూనే ఉన్నాయి. దానికి నిదర్శనమే వైసీపీ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు జరిగిన దాడులు టీడీపీ ప్రభుత్వానికి వచ్చేసరికి 4 నెలల్లోనే వాళ్ళు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది వాస్తవం. కాబట్టి నేను చెప్తా ఉన్నా మీరు దళితులపైన దాడులు చేస్తూ మభ్యపెట్టి ఏదైతే ఇందాక పెద్దలు సామెత చెప్తారు కదా, టెల్ వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ వాట్ యువర్ అని. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే ప్రజలు తెలుసుకోవాల్సింది. నేను మళ్ళా మీకు ఒక మాట కూడా చెప్తా ఉన్నా, మీరు పొత్తు పెట్టుకున్నప్పుడే వీళ్ళు కళ్ళు తెరవాల్సింది. కాబట్టి ఈ రోజు దళితులపైన విపరీతంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి. నేను చాలా ఖచ్చితంగా అయితే ఒక మాట అయితే చెప్పగలుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అనడానికి ఈ దాడులే నిదర్శనము. దాంట్లో ఎటువంటి పరిస్థితులు వాళ్ళు వెనకమే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా, అగ్ర కులాలకు తొత్తులుగా వేస్తున్నటువంటి డిఎస్పీ కొండయ్య లాంటి పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా దళిత వ్యతిరేకులుగా పనిచేస్తా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు నివసించే పరిస్థితి లేకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి కనపడతా ఉంది. 4 సంవత్సరాల్లో జరిగిన దాడులు 4 నెలల్లో జరిగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లేకపోతే మా హక్కుల కోసం మేము ఒక ర్యాలీ చేస్తా ఉంటే మీరు మా పైన కేసులు కడతారా? నేను అడుగుతా ఉన్నా, ఇదే మదనపల్లిలో ఎన్ని రకాలైన ర్యాలీలు జరిగినాయి. మీరు వందలు కాదు, 1000 మంది మొన్న రోడ్ల పైన చేసి ఊరేగింపులు చేసి, అది ఒక ఊరేగింపుగా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ యాత్రగా చేస్తే మీరు కళ్ళు మూసుకుంటున్నారా పోలీసు అధికారులు చెప్పి నేను నిలదీస్తా ఉన్నా.
తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పెట్టుకుని వాళ్ళు ర్యాలీలు చేశారే, ఈ యొక్క ఊరేగింపులను అడ్డం పెట్టుకుని ఆ రోజు మీకు ఆ ట్రాఫిక్ కలపలేక వాళ్ళపైన కేసులు ఎందుకు నమోదు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. డీఎస్పీ కొండయ్య నాయుడు ఖచ్చితంగా ఆయన అగ్రకులవాది, ఆయన దళిత వ్యతిరేకి. ఆయనకు నిజంగా చెప్తాడా, పెద్దలు సామెత చెప్తారు కదా, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అని చెప్పి. అలాంటిది ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో ఏ కేసు నమోదు చేసినా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ప్రమేయం లేకుండా చేసే ప్రసక్తి లేదు. మా పైన కేసు పెట్టినటువంటి కేసు కూడా ఆయన నాలెడ్జ్ లో పూర్తిగా ఉంది అని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మనం వెనక్కి పోదాం. 6 నెలలు వెనకాల మీరు ఏ విధంగా ప్రవర్తించారో పోలీసులు, ఏ విధంగా పోలీసుల పట్ల మీరు ఏ విధంగా టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ ప్రభుత్వం ఎలాంటి మాట్లాడింది. కానీ మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క మాటలంతా కూడా మారిపోయినాయి. మీరు ఒక్కింతగా కూడా 100 దళితుల పైన, బీసీల పైన దాడులు చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇది అధికారం శాశ్వతం అనుకోవచ్చు. మీకు ఒక మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు, మీరు గెలవడం కాదు, ఇది మీ గెలుపు కాదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి అంతేగాని ఇది మీ గెలుపు అయితే కాదు. మీరు ఇది మేము గెలిచిపోయినా అని చెప్పి మీరు ఏమైనా సంబరపడతా ఉన్నారేమో, చాలా తప్పు. ప్రజలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఎస్సీ ఎస్టీ బీసీలు, మీరు మైనార్టీలు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి రాజకీయ పార్టీలకు మనం కొమ్ము కాస్తానంత వరకు ఇదే ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయి. ఏమో మనం అనుకోవచ్చు, 5 సంవత్సరాలు మేము అధికారంలో పుట్టామని, కళ్ళు మూసుకొని తెలిస్తే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తా ఉన్నా. ఇది చాలా పొరపాటు, తప్పు. మనం అధికారంలో ఉన్న ప్రజల పక్షాన, ప్రజల హక్కుల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళితుల పక్షాన మనం మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలను చేస్తా ఉన్నారు, మా పైన కేసులు కడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, పోలీసుల తీరు పట్ల మేము ఖచ్చితంగా వీటన్నిటి కూడా మేము వ్యతిరేకిస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కేసులు కట్టినా, ఏం చేసినా, కొండయ్య నాయుడు పైన మీరు చర్యలు తీసుకోకపోయినా, మీ అధికారులంతా కూడా అగ్రకులాల కొమ్ము కాసినా మా పోరాటాలు ఎక్కడ కూడా ఆగవు. ఈ బీసీ అసెంబ్లీని ప్రతి మండలంలో మేము ఏర్పాటు చేస్తాం. బీసీ హక్కులు మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. బహుజన్ సమాజ్ పార్టీ దళితుల పక్షాన్ని నిలబడుతుంది. మీరు చేసే ఏదైతే దళితుల పైన దాడులు మీరు అరెస్టులు చేయకపోయినా మేము ఖచ్చితంగా ప్రజలకు మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన దళిత బీసీ బహుజన పట్ల, వాళ్ళ హక్కుల పట్ల మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ పోలీస్ యంత్రాంగానికి, ఈ తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, నాయకులకు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా.